హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? చూసారా, చామదుంపల కూర అయితే నేను చేయబోతున్నాను. ఇప్పుడు చామదుంపలు ఉడకబెట్టాను. బాగా చల్లారిన తర్వాత పప్పు తీసేసి చల్ల తీటాలు వేసుకున్నా. చిన్నగా ముక్కలు కట్ చేసాను, సగం సగం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకున్నాను. ఆయిల్ వేసి టమాటా కట్ చేసుకున్నాను. ఏమండి, ఈ సోది అందరికీ తెలిసిన కూర, అందరూ వండుకునే కూర. చూడండి, నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా చూసి ఒకసారి తెలియని వాళ్ళంటే తెచ్చుకొని ఇవన్నీ టమాటాలు కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, నేనైతే కూరల్లో కరివేపాకు వేస్తాను. చాలా అన్ని కూరల్లో మంచిది కరివేపాకు అయితే వేస్తాను. చాలామంది ఇష్టపడరు అన్ని కూరల్లో వేసుకొని, నేనైతే వేస్తాను. కరివేపాకు నాకు ఇష్టం, వేస్తాను. అలా కరివేపాకు వేసుకొని చక్కగా టమాటా బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం మగ్గించుకున్న తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, కారం వేసాను. సరిపడినంత కారం, సరిపడినంత మీరు ఎంత తింటే అంత కారం వేసుకోండి. పసుపు, సాల్ట్ ఇంతకుముందు వేసాను అన్నమాట. బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన కొంచెం మనం అలా కలిపేసుకొని, చూడండి, చింతపండు అయితే నేను రసం తీసుకున్నాను. కొంచెం ఇంకా కూరలోకి మనకి ఎంత సరిపోతుందో, పులుపు మనం తినే పులుపుని బట్టి చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. కొంచెంమంది పుల్లగా తింటారు, కొంతమంది కొంచెం లైట్ పులుపు తినరు. ఆ విధంగా ఎవరి టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అలా చింతపండు పులుసు వేసేసి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు కూడా వేసాను అన్నమాట. ఎందుకంటే దుంపలు మునగాలి కదా, ఆల్రెడీ ఉడికినవి అయినా పులుసు కాబట్టి నీళ్ళు ఖచ్చితంగా పోయాలి. అలా కలిపేసుకొని మనం పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న దుంపలు దానిలో అయితే వేసేసుకోవాలి. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి, దుంపలు వేసిన క్లిప్ మిస్ అయింది, అందుకే చూపించలేదు. ధనియాల పొడి అయితే వేస్తున్నానండి, ఉడుకుతుంది బాగా. ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర వేయించి నేను పొడి చేసి మిక్సీ పట్టుకొని నేను ఎప్పుడు ఒక బాటిల్లో పెట్టుకుంటాను. అది కొన్ని కూరల్లో వేస్తాను అనమాట. దీనిలో అయితే వేసాను. ఇష్టం ఉంటే లాస్ట్లో దించే ముందు గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. చాలామంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పులుసులాగా వద్దాను పిల్లలు, అందుకోసమే నేను కొంచెం బాగా దగ్గరగా చేశాను. ఎలా ఉంటే ఇష్టంగా తింటారు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.